హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మన స్టాక్ మార్కెట్ సిరీస్లో పార్ట్ 2 వీడియో. ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే వెళ్ళి ఫస్ట్ ఆ వీడియో చూడండి. అప్పుడు మీకు ఈ వీడియో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం సెక్యూరిటీస్ మార్కెట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ మెయిన్గా షేర్కి స్టాక్కి డిఫరెన్స్ ఏంటి తెలుసుకుందాం. అండ్ ఇండియాలో 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి, దాని గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మొత్తం మనం ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. మనం ఆ టాపిక్లో వెళ్ళే ముందు ఫస్ట్ మీరు సెక్యూరిటీస్ అంటే ఏంటో చూడండి ఆ వీడియోలో వెళ్ళి, తర్వాతే మీకు ఇది అర్థమవుతుంది. వాట్ ఈస్ సెక్యూరిటీస్ మార్కెట్? సెక్యూరిటీస్ మార్కెట్ అంటే ద ప్లేస్ విచ్ ఇంక్లూడ్ ఆల్ ది టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఇక్కడ క్లియర్గా చెప్పాను, షేర్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ డెరివేటివ్స్, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. ఇవన్నీ దీంట్లో టైప్స్, సెక్యూరిటీ మార్కెట్స్ లో ఇవి టైప్స్. చూడండి ఇక్కడ స్టాక్స్, మనం షేర్స్ అని కూడా అంటాం దానిని. అండ్ ఇక్కడ మెన్షన్ చేశాను, సెక్యూరిటీ మార్కెట్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ మార్కెట్ ప్లస్ బాండ్ మార్కెట్ ప్లస్ డెరివేటివ్స్ మార్కెట్ అండ్ అదర్స్. అంటే సింపుల్ గా చెప్పాలంటే మిక్చర్ ఆఫ్ దిస్ ఆల్ థింగ్స్, దట్ ఈస్ సెక్యూరిటీస్ మార్కెట్. ఇవన్నీ కలిపితే ఇవన్నీ దీంట్లో ఉంటాయి, సెక్యూరిటీస్ మార్కెట్ లో దీంట్లో ఉంటాయి ఇవన్నీ. నెక్స్ట్ వి డిస్కస్ ది టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్. సెక్యూరిటీస్ అనేవి మెయిన్లీ 3 టైప్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ ఇవి. ఫస్ట్ వన్ ఈక్విటీ సెక్యూరిటీస్, సెకండ్ వన్ డెట్ సెక్యూరిటీస్ అండ్ థర్డ్ వన్ డెరివేటివ్ సెక్యూరిటీస్. ఈ 3 మెయిన్ గా దీనిలోని మెయిన్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ అంటారు. మనం ఇప్పుడు ఫస్ట్ వన్ డిస్కస్ చేద్దాం, ఈక్విటీ సెక్యూరిటీస్. ఈక్విటీ సెక్యూరిటీస్ అంటే ఏం లేదు, షేర్స్ అని అర్థం, నథింగ్ బట్ షేర్స్ అని పిలుస్తాం ఈక్విటీ సెక్యూరిటీస్ మనం. అండ్ మనం కంపెనీ షేర్స్ కొనేటప్పుడు ఆ కంపెనీలో కొంచెం ఓనర్షిప్ వస్తుంది, దాన్ని మనం నీట్గా తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఇన్వెస్టర్, మనం ఒక కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేశాక మనకు వాళ్ళ కంపెనీలో చిన్న పార్ట్, కొంచెం స్మాల్ పోర్షన్ ఓనర్షిప్ వస్తుంది, దాన్నే మనం ఈక్విటీ సెక్యూరిటీస్ అంటాం. అంటే ఏమంటే ద రిప్రజెంట్ ద షేర్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ ఏ కంపెనీ, దాన్నే మనం ఈక్విటీ సెక్యూరిటీస్ అంటాం. ఇక్కడ కూడా క్లియర్ గా మెన్షన్ చేశాను, ఈక్విటీ సెక్యూరిటీస్ ఆర్ కామన్లీ కాల్డ్ as షేర్ అండ్ ఇట్ రిప్రజెంట్ ది షేర్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ ఏ కంపెనీ. ఏం లేదు, ఓనర్షిప్ ని రిప్రజెంట్ చేస్తుంది అంతే. అండ్ మనకు యాజ్ ఇన్వెస్టర్ మనం ఇన్వెస్ట్ చేశాక మన రోల్, లైక్ మనం అంటే ఓనర్ అవుతాం మనం దానికి. అక్కడే చిన్నగా మెన్షన్ చేశా, ఇన్వెస్టర్ రోల్, షేర్ హోల్డర్స్ అంటే మనల్ని ఓనర్ అని ట్యాగ్ ఉంటుంది, మనం ఓనర్ కాబట్టి. అంటే స్మాల్ పోర్షన్ ఆఫ్ షేర్స్ మనకి ఇచ్చారు కాబట్టి మనల్ని కూడా ఓనర్ లాగానే కన్సిడర్ చేస్తారు, అందుకే షేర్ హోల్డర్ అని ఓనర్ అంటారు. ఇంకా సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఎగ్జాంపుల్, మీరు ఇన్ఫోసిస్ షేర్ కొన్నారని అనుకోండి. ఇన్ఫోసిస్ కంపెనీలో మీకు స్మాల్ పోర్షన్ ఓనర్షిప్ లభిస్తుంది. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైనట్టుంది వాట్ ఈజ్ ఈక్విటీ సెక్యూరిటీస్ అని. అండ్ నెక్స్ట్ వన్ మనం మాట్లాడుకోబోయే ముందు, సెక్యూరిటీస్ అంటే మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, అదేదో ఏదో టర్మినాలజీ కాదు, జస్ట్ బాండ్స్ అని గుర్తుపెట్టుకోండి. డెట్ సెక్యూరిటీస్ అంటే బాండ్స్ అంటే మనకు ఈజీగా గుర్తుంటుంది అండ్ ఈజీగా మనం వినింటాం, పేరు కూడా వినింటాం, బాండ్స్ అని. గవర్నమెంట్ బాండ్స్, కంపెనీ బాండ్స్ అని వినింటాం పేరు. సో డెట్ సెక్యూరిటీస్ అంటే బాండ్స్ అని గుర్తుపెట్టుకోండి. మనం కంపెనీకి లేదా గవర్నమెంట్కి మనీ అప్పుగా ఇస్తాం. అంటే వాళ్ళ కంపెనీ ఇప్పుడు వాళ్ళ డెవలప్మెంట్ కోసం కానీ, లేదంటే వాళ్ళ అప్పులు తీర్చుకోవడం కోసం కానీ, ఏదైనా రీజన్స్ ఉండొచ్చు, వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు కానీ, వాళ్ళ క్యాపిటల్ అవసరం ఉన్నప్పుడు కానీ వాళ్ళు బాండ్స్ ఇష్యూ చేస్తారు, కంపెనీ బాండ్స్ అంటారు దానిని. లేదు, గవర్నమెంట్ కూడా కొన్ని బాండ్స్ మనకు సేమ్ ఇట్లా గవర్నమెంట్ బాండ్స్ అని ఉంటాయి. గవర్నమెంట్ ఎందుకు డబ్బులు అంటే, వాళ్ళు మన డబ్బులతో వాళ్ళు రోడ్స్ వేయడం కానీ, లైక్ కన్స్ట్రక్షన్స్ ఎక్సెట్రా ఇట్లాంటివి వాళ్ళు డెవలప్మెంట్ కోసం మన బాండ్స్ లాగా
వాళ్ళు ఇస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇన్వెస్ట్ చేసుకుంటాం. మామూలుగా ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బాండ్స్ ద్వారా. అండ్ వాళ్ళు క్లియర్ గా ముందే మెన్షన్ చేస్తారు, లైక్ ఫిక్స్డ్ టైం అని చెప్తారు. ఇట్ మే బి 5 years, ఇట్ మే బి 10 years, ఆర్ ఎక్సెట్రా. లైక్ దే విల్ మెన్షన్ క్లియర్లీ బిఫోర్ పర్చేసింగ్ ద గవర్నమెంట్స్ ఆర్ కంపెనీ బాండ్స్. లేదు మీకు ఇంకా క్లారిటీ రావాలి దీని గురించి అంటే, ఈక్విటీ సెక్యూరిటీస్ కి మనం షేర్ హోల్డర్స్ ని ఓనర్ అని అనుకున్నాం కదా, ఇక్కడ మనకు ఓనర్షిప్ లైక్ అట్లేం ఉండదు. అంటే మీరు దీనిలో జస్ట్ ఇన్వెస్ట్ చేస్తారు, ఓనర్ కాదు. ఎందుకంటే మీ డబ్బులు మళ్ళీ తిరిగి ఇస్తారు కదా మరి వాళ్ళు ఇంట్రెస్ట్. సో ఇది ఓనర్షిప్ కాదు. జస్ట్ మీరు అర్థం చేసుకోండి ఏంటంటే, జస్ట్ యు ఆర్ లెండింగ్ యువర్ మనీ. అంటే మీ మనీని అప్పుగా ఇస్తున్నారు, వాళ్ళు తిరిగి మరీ మీకు ఇంట్రెస్ట్ పే చేసేస్తారు, మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్. అండ్ మీకు ఇంకా ఈజీ టర్మినాలజీలో చెప్పాలంటే, మీరు బయట చూస్తుంటారు కొంతమంది వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. వీళ్ళు ఒక పర్సన్ కి డబ్బులు కావాలంటే వీళ్ళు సర్టన్ ఇంట్రెస్ట్ కి, లైక్ ₹2 వడ్డీ, ₹3 వడ్డీ అట్లా వడ్డీకి ఇస్తారు. అవతలోడు తీసుకుంటాడు వానికి అవసరం ఉన్నప్పుడు. ₹2 ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. మళ్ళీ వాని దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎలా అయితే పే చేస్తారో, సేమ్ డెట్ సెక్యూరిటీస్ అంటే బాండ్స్ లో కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది. అంటే గవర్నమెంట్ కి కానీ కంపెనీకి కానీ మనం డబ్బులు ఇస్తాం, వాళ్ళు 5 years కానీ 10 years తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ మనకి ఇస్తారు. ఇప్పుడు సింపుల్ గా అర్థమైంది అనుకుంటా మీకు. ఇక్కడ ఇన్వెస్టర్ రోల్ అంటే, మనం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మనం క్రెడిటర్, వీఆర్ గివింగ్ మనీ టు దట్ పర్టికులర్ కంపెనీ ఆర్ గవర్నమెంట్. సో వీఆర్ లెండింగ్ అవర్ మనీ. అండ్ బ్రాకెట్స్ లో లెండర్ అని కూడా మెన్షన్ చేశాను. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది డెట్ సెక్యూరిటీస్ అంటే. ఓకే. అండ్ ఐ వాంట్ టు మెన్షన్ వన్ థింగ్ హియర్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో or if you are getting any information through this video, please subscribe to our channel. Third one, derivative securities. డెరివేటివ్స్ అంటే డైరెక్ట్ షేర్ అని కాదు. అంటే డెరివేటివ్స్ వాల్యూ డిపెండ్ అవుతుంది దేని మీద అంటే, స్టాక్ ప్రైస్ మీద, లేదంటే కమోడిటీ ప్రైస్ లాంటి వేరే అసెట్స్ మీద డెరివేటివ్స్ అనేవి డిపెండ్ అవుతాయి. అండ్ మోస్ట్ పాపులర్ we have one type of derivatives, future and options, F&O. F&O అనేది చాలా డేంజర్. యాజ్ ఎ బిగినర్ యూ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ F&O. F&O హై రిస్క్ ఉంటుంది. అండ్ మనకు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు మనం దాని జోలికి వెళ్ళకూడదు. బిగినర్స్ డైరెక్ట్ గా F&Oలో ఎంటర్ అవ్వకపోవడం చాలా బెటర్. ఒకవేళ అవ్వితే మీరు కూడా నాలాగే నష్టపోతారు. నేను కూడా మీలాగా నేను ఏం మిస్టేక్ చేశాను F&Oలో అని క్లియర్ గా మళ్ళీ చెప్తాను. సో డోంట్ ఎవర్ గో ఫర్ F&O. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్. అసలు F&O దగ్గరికి వెళ్ళకండి. బేసిక్ డెరివేటివ్ సెక్యూరిటీస్ అంటే ఆ పర్టికులర్ థింగ్ అనేది వేరే అసెట్ మీద డిపెండ్ అవుతాయి, స్టాక్ ప్రైస్ మీద, కమోడిటీస్ మీద. ఇప్పటి వరకైతే ఇదే అర్థం చేసుకోండి. నేను ఇంకా క్లియర్ గా డెరివేటివ్ సెక్యూరిటీస్ సపరేట్ వీడియో మళ్ళీ చేస్తాను. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో బిగినర్ కి అసలు F&O గురించే నేను చెప్పకూడదు అనుకున్నాను. F&O అసలు ఆ టాపికే వద్దు అని ఫిక్స్ అయ్యాను. సో ఇప్పటికి ఇది ఇలా అర్థం చేసుకోండి అంతే. అండ్ మనం నెక్స్ట్ మనం ఇంట్రడక్షన్ ఆఫ్ స్టాక్ మార్కెట్ తెలుసుకునే ముందు ఫస్ట్ మీరు డిఫరెన్స్ తెలుసుకోండి. షేర్ కి అండ్ స్టాక్ కి డిఫరెన్స్ తెలుసుకోండి. అండ్ చాలా మందికి షేర్ అంటే ఏంటి, స్టాక్ అంటే ఏంటి, రెండు సేమా లేదా డిఫరెంట్ అని ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ ఈ స్లైడ్ తర్వాత మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ స్టాక్ ని ఫ్రూట్ బాస్కెట్ అనుకున్నాను, షేర్ ని సింగిల్ ఫ్రూట్ అనుకున్నాను. ఎందుకు అంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు ఒక బాస్కెట్ ఉంది. నేను మీకు ఈజీగా అర్థం అవ్వాలని మీకు ఇలా డిజైన్ చేశాను. ఇది ఈ బాస్కెట్ ని చూడండి, క్లియర్ గా చూడండి.
బాస్కెట్ లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. యాపిల్స్ ఉన్నాయి, బనానాస్ ఉన్నాయి, అన్ని చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ టోటల్ బాస్కెట్ ని మనం స్టాక్ అని అనుకుందాం. ఓకేనా? స్టాక్ అంటే జనరల్ గా మనం యూజ్ చేసే ఒక టర్మ్, లైక్ జనరల్ వర్డ్ గా యూజ్ చేస్తుంటాం మనం డైలీ, స్టాక్ స్టాక్. అది ఒక కంపెనీ అని కాదు, 1 or more కంపెనీస్ లో ఓనర్షిప్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఏంటి స్టాక్? స్టాక్ అంటే ఒక కంపెనీని ఓనర్షిప్ రిప్రజెంట్ చేయదు. 1 or more కంపెనీస్ లో ఓనర్షిప్ ని రిప్రజెంట్ చేస్తుంది. అర్థమైందా? ఇంకా సింపుల్ చెప్పాలంటే టోటల్ కలెక్షన్. ఓకేనా? స్టాక్ అంటే టోటల్ కలెక్షన్, అన్ని కంపెనీస్ ఉన్నట్లు స్టాక్స్ అంటే. అండ్ ఇక్కడ మనం షేర్ గురించి తెలుసుకుందాం. షేర్ అంటే ఓన్లీ సింగిల్ ఫ్రూట్. ఇప్పుడు ఈ బాస్కెట్ లో ఒక యాపిల్ ఉంది అనుకోండి, యాపిల్ తీసుకుందాం. సో అది షేర్. మీరు యాపిల్ తీసుకున్నారు కాబట్టి సో అది షేర్. ద మీనింగ్ క్లియర్ గా అర్థం అవ్వాలంటే, షేర్ అంటే ఒక స్పెసిఫిక్ కంపెనీలో ఒక సింగిల్ యూనిట్ ఆఫ్ ఓనర్షిప్. అంటే ఒక కంపెనీలోనే మీకు ఓనర్షిప్ ఉంది అనుకోండి, దాన్ని షేర్ అంటారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే యాపిల్. ఇక్కడ యాపిల్ ఉంది కదా, మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. షేర్ అంటే ఒక సింగిల్ ఫ్రూట్ లాగా. నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, నా దగ్గరకు వచ్చి నా దగ్గర స్టాక్స్ ఉన్నాయని చెప్పారు. నా దగ్గర స్టాక్స్ ఉన్నాయని చెప్పారు అనుకోండి. సో నేనేమనుకుంటా, ఓహో, సో నేను మీ దగ్గర చాలా కంపెనీ షేర్స్ ఉన్నాయని నేను అనుకుంటా. లేదు, ఒకవేళ మీరు నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఇన్ఫోసిస్ షేర్స్ ఒక్కటే ఉన్నాయి, నేను ఇన్ఫోసిస్ షేర్సే కొన్నాను అని మీరు నాకు వచ్చి క్లియర్ గా చెప్పారు అనుకోండి, నేనేమనుకుంటాను, ఓకే, ఈయన దగ్గర స్టాక్స్ ఏం లేవు, ఓన్లీ ఇన్ఫోసిస్ కంపెనీ షేర్స్ ఒక్కటే ఈయన దగ్గర ఉన్నాయి అని నేను అనుకుంటా. ఓకే, ఇప్పుడు అర్థమైందా క్లియర్ గా? స్టాక్స్ అంటే 1 or more కంపెనీస్ ఓనర్షిప్ ఉంటే దాన్ని స్టాక్స్ అంటారు. షేర్ అంటే ఓన్లీ వన్ పర్టికులర్ కంపెనీలో మనకు వాటా ఉంటే, లైక్ స్మాల్ పోర్షన్ పొజిషన్ ఉంటే దాన్ని మనం షేర్ అంటాం. ఈ పర్టికులర్ కంపెనీలో నాకు షేర్ ఉందని ఎలా అయితే యూజ్ చేస్తామో సేమ్ అలాగే. ఇప్పుడు క్లియర్ గా అర్థమైందా మీకు డిఫరెన్స్ షేర్ కి స్టాక్ కి? ఇంకా మీకు అర్థం అవ్వలేదు అంటే నాకు కామెంట్ లో చెప్పండి, నేను మళ్ళీ ఇంకా థింక్ చేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో పార్ట్ 3లో నేను ఇంట్రడక్షన్ టు స్టాక్ మార్కెట్ అండ్ మనకు స్టాక్ ఎక్స్చేంజెస్ గురించి అన్ని క్లియర్ గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఎందుకు నేను స్లోగా చెప్తున్నా అంటే క్లియర్ గా అర్థమవుతుంది మీకు. ఎందుకంటే త్వరగా చెప్తే మీకు కూడా టైం పడుతుంది కదా, లైక్ కొంతమంది న్యూగా చూస్తుంటారు, అసలు స్టాక్ మార్కెట్ అంటే కంప్లీట్ గా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మధ్యలో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, లైక్ నా ఎక్స్పీరియన్సెస్, నా మిస్టేక్స్. సో మీరు ఆ వీడియో చూడకుంటే ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు ఇంకా అర్థమవుతుంది లైక్ ఏ మిస్టేక్స్ చేయకూడదు స్టాక్ మార్కెట్లో అని. సో నేను ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తున్నాను. సో థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే పక్కా వీడియోకి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏ టాపిక్స్ మీద మేము వీడియోస్ చేయాలనేది మీరు టాపిక్స్ చెప్పండి, దాన్ని బట్టి మేము వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాము. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్స్లో చెప్పండి మీ డౌట్స్, నేను పర్సనల్గా ఆన్సర్ చేస్తాను.